రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామాల వారీగా కమిటీలు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైరెక్టుగా గ్రామాల్లోనే అర్హులను ఎంపిక చేసేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులకు సూచనలు చేస్తోంది. అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామాల వారీగా కమిటీలు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైరెక్టుగా గ్రామాల్లోనే అర్హులను ఎంపిక చేసేలా సర్కార్ ప్లాన్ వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులకు సూచనలు చేస్తోంది. అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ ప్లాన్ ఏంటి? అపర్ణ, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల కింద ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కసరత్తు, నిర్మాణానికి సంబంధించిన కసరత్తు ప్రభుత్వం స్టార్ట్ చేసిందనే చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏంటి, దీనికి సంబంధించిన నమూనాలు తయారు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన పేరుతోని అక్కడే డైరెక్ట్గా గ్రామాలలోనే నిలబడి, గ్రామాలలో వెళ్ళి ప్రజాప్రతినిధులు, అధికారులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీల దగ్గరికి వెళ్ళి అక్కడే సభ పెట్టి అక్కడి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ తీసుకున్న దరఖాస్తుల్లో మనకు 25 లక్షల వరకు, దాదాపు 25 లక్షల వరకు దరఖాస్తులు కేవలం ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డేటా ఎంట్రీ, దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ నెల చివరిలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ స్పష్టత రాగానే దానికి సంబంధించి మళ్ళీ డైరెక్ట్గా గ్రామాలలోనే వెళ్ళి అక్కడే నిజమైనటువంటి అర్హులను ప్రకటించే విధంగా ప్రభుత్వం దానికి సంబంధించి ప్లాన్ చేస్తుంది. గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలోనే అక్కడున్న ఆ గ్రామానికి సంబంధించినటువంటి పబ్లిక్తోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలోనే ఆ ఊర్లో ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక గ్రామానికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అందులో నిజమైనటువంటి అర్హులు ఎంతమంది, ముందుగా ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏ కేటగిరీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారనే దానిపైన అక్కడే ఆ కమిటీనే నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించినటువంటి కమిటీ ఏదైతే ఎంపిక చేస్తుందో ఆ ఎంపిక చేసిన వాళ్ళకే ముందుగా ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఈ మహాలక్ష్మి, గృహలక్ష్మి పేరుతోని ఏదైతే ఇళ్ల నిర్మాణానికి కోసం 3 లక్షలు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించింది. చాలా తక్కువ టైం, కేవలం 3 రోజుల టైమే ఇచ్చింది. ఆ 3 రోజుల టైంలో కూడా 15 లక్షలకు పైచిలకు లాస్ట్ గవర్నమెంట్ ఉందో గతంలో, ఆ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏదైతే ఈ మహాలక్ష్మి పేరుతోని, ఈ గృహలక్ష్మి పేరుతోని ఈ దరఖాస్తులు తీసుకున్నారో దీనికి సంబంధించి 15 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత దాంట్లో స్క్రూటినీ చేస్తే 10 లక్షలకు పైగా అర్హులు ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. మరి ఈసారి ఏదైతే ఈ ప్రజాపాలన పేరుతోని ఈ దరఖాస్తులు తీసుకున్నారో ఈ దరఖాస్తుల్లోనే 25 లక్షలకు పైగా కేవలం ఈ ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఇందులో ఎంతమందిని ఎంపిక చేస్తారు, గ్రామాల వారీగానే ఎంపిక చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి ఎంతమంది ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది, ముందుగా ఎంతమందికి ఇస్తారనే దానిపైన ఈ నెల తర్వాత మనకు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో మనకు ఇప్పటికే గత ప్రభుత్వం ఏదైతే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి అవి ఇంకా చాలా మందికి ఇవ్వకుండా ఖాళీగానే పెట్టారు. వాటి పరిస్థితి ఏంటి, వాటిని ఎట్లా అకామిడేట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి? సో ముందుగా మరి ఈ 5 లక్షలు, ఈ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్షలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ ఉంటుంది? సొంత జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు. కాబట్టి మరి ఎట్లా ప్రజల నుంచి మేజర్గా ఎట్లాంటి డిమాండ్ వస్తుంది? డబుల్ బెడ్రూమ్ కొన్ని ఏరియాలో కట్టి ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకుంటారా? ఒకవేళ అవి ఇస్తే మిగతా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కొంత అధ్యయనం అయితే చేస్తూ ఉన్నది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంతమంది అర్హులు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నామో అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో
ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక్కొక్కటిగా పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఆల్రెడీ ఇప్పటికే అమలవుతుంది. సో మరో 2 పథకాలను కూడా వచ్చే నెల అంటే ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది. వచ్చే నెలలో మొదటి వారంలో మరో 2 పథకాలు కూడా ప్రారంభించబోతుంది. ఆ తర్వాత ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు తర్వాత నమూనాల సేకరణ విషయంలో అధికారులు బిజీగా ఉన్నారు. దీనిపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత విధి విధానాలు ఖరారయ్యాక తర్వాత దీనికి సంబంధించిన ఒక నమూనాను అధికారులు తయారు చేసిన తర్వాత గ్రామాల వారీగా చేసినటువంటి కమిటీ అక్కడే దగ్గరుండి అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, అధికారులు ఉంటారు, గ్రామంలో వేసినటువంటి కమిటీ ఉంటుంది. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ముందుగా ఎవరు అర్హులు, ఎవరికి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుందనేది అక్కడే దగ్గరుండి గ్రామాల్లోనే డిసైడ్ చేసి ఇచ్చే విధంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పథకాల అమలు విషయంలో కేవలం కొంతమందికే ఇస్తున్నారు, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో ఈసారి అలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో ఆ అర్హులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఈ నెల చివరి ఎండింగ్ తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించినటువంటి నమూనా పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అపర్ణ.